ప్రపంచమే కుర్చీ తాత చచ్చిపోయింది అనుకుంటున్నారు. మీ అందరికీ దండం లేక నమస్తే. కుర్చీ తాత బతికే ఉన్నాడు. నా అభిమానులకు, దేశ ప్రజలకు చెప్పేది ఒకటే, నేను ఎవరికి అన్యాయం చేయలే, ఎవరి దగ్గర జేబు కొట్టలే. నేను చదవడం ఏంటండి, టుడే నా బర్త్డే, ఇవాళ నా పుట్టినరోజు 31st. నన్ను చంపాలంటే నేను సీఎంలకే భయపడలేదండి. కేసీఆర్కు, రేవంత్ రెడ్డికి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి, హోమ్ మినిస్టర్ కానీ భయపడలా. రాజకీయాలతో నేను అనేది అండి, నన్ను చంపాలంటే వాని అమ్మ మళ్ళా పుట్టియాలి. కుర్చీ తాత 5 కోట్ల మంది అభిమానులు, 5 కోట్లు. ఏ విఐపికి లేరు, ఏ విఐపికి లేరు. నాకున్నారు. ఎవడో కూడా ఉంటాడు లుచ్చా నా కొడుకు. ఈర్ష, పగ, ద్వేషం. నన్ను చంపేటోళ్ళు నా చిన్న కొడుకుని చంపినండి. 3 కొడుకులల్లా నా చేతికి ఒక్కసారి దొరకాలి. కుర్చీ తాత అంటే ఏందో చూపిస్తా వానికి. అంటే పెద్ద పెద్ద ఛానళ్ళు కూడా కుర్చీ తాత మనకు లేరు అని చెప్పి చచ్చిపోయింది అన్నారు. వారం రోజుల నుంచి నా భార్య ఏడ్చి చచ్చింది. గాంధీ హాస్పిటల్, సికింద్రాబాద్, ఉస్మానియా, వరంగల్ గాంధీ మొత్తం ఎత్తుకులాడి వచ్చింది. ఐఎమ్ దెన్ టు ద కృష్ణకాంత్ పార్క్. ఐఎమ్ ఫైన్. నన్ను ముట్టుకుంటే కరెంటు షాటే బాబాయ్. నా మాట ఒక బాంబు, నా అడిగే హైడ్రోజన్ బాంబు. అంటే ఎవరితో బాడీ చూసి మీదే అని చెప్పి మీ పిల్లలు కన్ఫర్మ్ చేశారనుకో. నెవర్. నాకు 2 గుర్తున్నాయి. ఒకటి కాలిపోయిన చెవు, ఒకటి ఇరిగిపోయిన ఇల్లు, ఏలు. ఈ 2 చూసి నా భార్య ఈజ్ ద నాట్ హస్బెండ్ అని రిటర్న్ అయింది. బికాస్ ఐఎమ్ ఇంటర్ స్టడీ 81 స్టేట్ ర్యాంక్, బట్ ఐఎమ్ అన్ ఎంప్లాయీ. దయచేసి నాకంటే ఎడ్యుకేటెడ్ నువ్వు. ఎంబీఏ. జోక్ ఈజ్ ద మై బెస్ట్ ఫ్రెండ్ వైజాగ్ సత్య. ఏం చెప్తారు అలా న్యూస్ స్ప్రెడ్ చేసిన వాళ్ళు? ఒకటి బాగినండి, ఏదైనా నిజం ఉంటే తెలుసుకొని మాట్లాడండి. అనవసరంగా ఎవడో చెప్పిండని ఇంకో 10 మంది చెప్పి, ఇంకో 10 మంది చెప్పి, ఆ 10 మంది 100 మంది చెప్పి అనవసరంగా ఒక మనిషిని బాధ పెట్టదు. నేను ఎప్పుడు కానీ ఫ్రాంక్గా మాట్లాడతా. మీ అందరికీ ఫ్రాంక్. నా మాటే నేను నిజంగా చెప్తున్నా. నేను మాట్లాడితే కొంతమందికి మంట. ఇప్పుడు మీరు ఇంతమంది నా ముందు పడ్డారు. ఎవరైనా డబ్బులు అడిగినా మిమ్మల్ని దేవుడు నాకు ఇస్తాడు ఇచ్చే కాడ.